వ్యవసాయ రంగంలో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల తనదైన ముద్ర వేస్తున్నారు. ఆయిల్ పామ్ సాగు విస్తరణలో విప్లవం తెచ్చిన తుమ్మల మామిడి తోట సాగులో కూడా రైతులకు మార్గదర్శిగా నిలిచారు. భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం లింగాలపల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలోని 5 ఎకరాల్లో మంత్రి తుమ్మల మామిడి సాగు చేపట్టారు. మేలైన పద్ధతులు పాటించి విదేశాలకు ఎగుమతి అయ్యే క్వాలిటీ సాగుకు తుమ్మల శ్రీకారం చుట్టారు. వాతావరణానికి అనుగుణంగా నూతన వ్యవసాయ పద్ధతులు అవలంబించి మామిడి సాగులో వచ్చే తెగుళ్లను నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. మ్యాంగోస్ ఎక్స్పోర్ట్స్ చేస్తున్నవా చాలా సంవత్సరాల నుంచి క్వాలిటీ ఫ్రూట్ ఎక్కడ పండించేస్తే నేను వచ్చాక అది కాయలు కొనుక్కుంటామనండి, మంచి ప్రైజింగ్ ఇచ్చాక. డొమెస్టిక్ మార్కెట్కి ఇప్పుడు 40,000 రూపీస్ టన్ నడుస్తుంది, కానీ ఎక్స్పోర్ట్స్ మార్కెట్కి నేను 60 నుంచి 70,000 రూపీస్ టన్ వరకు కొనుక్కుంటున్నామనండి. కాయలు క్వాలిటీ ఉండాలి, ఫ్రూట్ ఫ్లై ఫ్రీ క్రాప్ ఉండాలి. సౌదీ అరేబియా, దుబాయ్, ఖతార్, all over Gulf and Far East like Singapore, Malaysia and Hong Kong ఇటువంటి కంట్రీస్ కి పంపిస్తున్నామనండి. ఈ రెండింటితో పాటు కూడా మామిడి నాణ్యతని బాగా దెబ్బతీసేటువంటి ఇంకో కీటకం ఏదైనా ఉందంటే పండుగ అని చెప్పొచ్చు. ఈ పండుగ ద్వారా ఏంటంటే మనకి ఈ కాయ మీద ఈ పండుగ అనేది వచ్చి వాలి దీంట్లో గుడ్లు పెట్టడంతో ఇది మనకి గుడ్లు అనేవి పొదిగి పండిన తర్వాత మనకి లార్వాలు అనేవి కనిపిస్తుంది, అంటే తినడానికి పనికి రాకుండా అయిపోతుంది. దీని పండుగ ఉధృతి వలన సుమారుగా కొన్ని తోటల్లో 80% వరకు కూడా దిగుబడి నష్టాలు అనేవి ఉన్నాయి. దీన్ని మనం అంటే మామూలుగా దీని ఉనికి అనేది ప్రత్యుత్పత్తి దశ అంటే జనవరి నుంచి అంటే పూత దశ నుంచే మనకు కనిపిస్తుంటుంది. ఉధృతి అనేది కాయ ఏర్పడి నుంచి కాయ ఎదుగుతున్న దశలో చాలా ఉధృతి అనేది దీని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. దీనికోసం కానీ మనము